రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వ అప్పీల్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ రోజు ఉదయం 10:30 నుంచి హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. రోజా తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్, ప్రభుత్వం తరపున పీపీ రావు వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్కు వెళ్లారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ సెక్స్ ర్యాకెట్పై శాసనసభ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ పట్టుబట్టిన సందర్భంగా సీఎంను ఉద్దేశించి రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే రోజా తరపు న్యాయవాది ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చారు. రోజా వ్యాఖ్యలు రికార్డుల్లో లేవన్నారు. ఘటనకు సంబంధించిన రికార్డులు సైతం తమకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ అఫిడవిట్లో కూడా రోజా వ్యాఖ్యల ప్రస్తావన లేదన్నారు ఆమె తరపు న్యాయవాది. అంతేకాకుండా తప్పుడు సెక్షన్ ప్రస్తావించామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. రోజాను సస్పెండ్ చేసింది సభ కాబట్టి ఇప్పుడు దాన్ని తొలగించాల్సింది కూడా సభేనని ఇందిరా జైసింగ్ వాదించారు. అసెంబ్లీ నియమావళిలోని నిబంధనలను చదివి వినిపించారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో శాసనసభ అప్పీల్కు రాలేదు కాబట్టి మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయడానికి అభ్యంతరం లేదని అర్థం చేసుకోవాలని రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ఈ విషయంలో కేవలం అప్పీల్ చేసుకునే అవకాశం ఒక్క అసెంబ్లీకి మాత్రమే ఉందని, అయితే ఇక్కడ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్కు వచ్చారని ఆమె అన్నారు. మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది పీపీ రావు వాదిస్తూ 340 నిబంధన కింద సభ నిర్ణయం తీసుకోలేదని, 194 కింద మాత్రమే నిర్ణయం తీసుకుందని అన్నారు. సభలోనూ ఘటన జరిగింది గనుక అక్కడే నిర్ణయం తీసుకున్నారని, ప్రివిలేజ్ కమిటీ నిర్ణయంతో సంబంధం లేకుండా రోజాపై సస్పెన్షన్ విధించారని ఆయన వాదించారు. ఈ సందర్భంగా ఆయన అలహాబాద్ హైకోర్టు విషయంలో జడ్జిలపై ధిక్కరణ అధికారాన్ని స్పీకర్ ప్రయోగించిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ రోజు వరకు కూడా అనేక వీళ్ళు కుతంత్రాలు చేస్తూ ప్లాన్లు చేస్తూ ఆమెని అడ్డుకోవడం జరిగింది. ఆమె చెప్పేది ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిని, చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఈ విధంగా అడ్డుకోవడం అనేది అది అనాగరికమైన చర్య, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఈ రోజున వాదనలు జరిగాయి. రేపు పొద్దున ఫస్ట్ అవర్లో దీని మీద డిక్టేషన్ ఉంటుంది, జడ్జిమెంట్. రోజా కేసుకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ లైవ్ లో అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, సుదీర్ఘంగా జరిగాయి హైకోర్టులో వాదనలు, ఎలాంటి వాదనలు జరిగాయి అక్కడ? మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసుకు సంబంధించి ప్రధానంగా మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే ఏపీ ప్రభుత్వము అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ వెళ్ళినటువంటి అప్పీల్ మీద విచారణ జరిగింది. దాదాపు 5 గంటల పాటు వాదనలు జరిగాయి. 5 గంటల వాదనలు ముందుగా లెజిస్లేటివ్ సెక్రటరీ తరఫున పీపీ రావు, సీనియర్ కౌన్సిల్ పీపీ రావు తమ వాదనలు వినిపించారు. ఆయన తమ వాదనలో 3 అంశాలు తీసుకొచ్చారు. ఒకటి, ప్రధానంగా ఏదైతే 340 సెక్షన్ 2 ప్రకారం సస్పెన్షన్ జరిగిందో, ఏదైతే సోర్స్ ఆఫ్ పవర్ రాంగ్ అనేటువంటి దాని మీద ఇంటీరియం ఆర్డర్ వచ్చింది. అంటే అధికారం లేకపోయినప్పటికీ ఆ సెక్షన్ 340 ద్వారా సస్పెండ్ చేశారు. ఇది చెల్లదు అనే ఆధారంగానే ఇంటీరియం రిలీఫ్ వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. 194(3) ప్రకారం అధికారాలు ఉన్నప్పటికీ కండక్ట్ ఏ విధంగా ఒక సెక్షన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక విధంగా మిస్కోట్ చేసినప్పటికీ దాని యొక్క పవర్ నల్లిఫై కాదు. గతంలో 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ ఆధారంగా 3 జడ్జిమెంట్స్ దీనికి అనుకూలంగా ఉన్నాయనేటువంటి వాదన ఆయన తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రధానంగా ఒక డెరాగరేటివ్ సభను అవమానించపరిచేటువంటి రీతిలో ఎమ్మెల్యే రోజా వ్యవహరించారు కాబట్టి సస్పెన్షన్కు సంబంధించి అది ప్రివిలేజ్ మోషను సభ డైరెక్ట్ తీసుకుంది. సెక్షన్ 340 అనేటువంటిది స్పీకర్కు అధికారాలు ఇస్తుంది, కానీ 194(3) అనేది మాత్రము సభకు అధికారాలు ఇస్తుంది. కాబట్టి అక్కడ సభ సస్పెండ్ చేసింది అనేటువంటి వాదన ఆయన వినిపించారు. ఆ తర్వాత ఇందిరా జైసింగ్ తమ వాదనలు ప్రారంభించిన తర్వాత చాలా స్పష్టంగా 2 అంశాలు తీసుకొచ్చారు. అసలు అప్పీల్ అనేది మెయింటైనబుల్ కాదు, అప్పీల్ అనేది కరెక్ట్గా లేదు. ఎందుకంటే సభ అక్కడ చర్య తీసుకుంది, కానీ అప్పీల్కు సభ రాలేదు. ఒకటి, లెజిస్లేటివ్ సంబంధించినటువంటి సెక్రటరీ ఇక్కడికి వచ్చారు, కానీ సెక్రటరీ ఎక్కడ కూడా ఒక పక్షం ఉండరు. వాళ్ళ అధికారులు అటు ప్రతిపక్షము అధికార పక్షం రెండింటికి సమానమైనటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సో ఏ విధంగా అసెంబ్లీ సెక్రటరీ ఇక్కడికి అప్పీల్కి వస్తారు? సో ఈ అప్పీల్ మెయింటైనబుల్ కాదు అనేటువంటి ఒక ప్రధాన గ్రౌండ్ మీద ఇందిరా జైసింగ్ తన వాదనలు వినిపించారు. దాంతో పాటుగా హౌస్ అక్కడ ఏదైతే సెక్షన్ 340 ప్రకారం హౌస్ నిర్ణయం తీసుకుంది, హౌస్లో మిస్టేక్ జరిగింది కాబట్టి ఆ నిర్ణయాన్ని హౌస్ వెనక్కి తీసుకోవాలి. జ్యుడిషియరీ కావచ్చు, లేకుంటే లాయర్స్ కావచ్చు, తప్పు జరిగిందని ఇక్కడ చెప్పడం కుదరదు. ఇదే విధంగా అప్పీల్కు హౌస్ రాకపోవడాన్ని బట్టి చూస్తే ఇంటీరియం రిలీఫ్ ఏదైతే హైకోర్టు ఇచ్చిందో దాని మీద అసెంబ్లీకి ఎటువంటి అభ్యంతరం లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తుందనేటువంటి వాదన కూడా వినిపించారు. ప్రస్తుతం మనతో న్యాయవాదులు ఉన్నారు. సార్, మార్నింగ్ నుంచి జరిగినటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చూశారు, ఎటువంటి అంశాలు ఈ మొత్తం దానిలో చూడొచ్చు? డెఫినెట్గా ఇది సింగిల్ జడ్జ్ తీర్పు ఏదైతే ఉందో దాని మీద వచ్చిన దాన్ని అడ్డుకోవడం, 4 వారాల పాటు
దీన్ని స్టే చేస్తూ ఇంటరిమ్ సస్పెండ్ చేస్తూ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. దాని ప్రకారంగా జరిగిన అప్పీల్ని ఫైల్ చేసిన అప్పీల్ విచారణకు వచ్చిన సందర్భంలో కాంప్రిహెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థకు తర్వాత శాసన వ్యవస్థకు మధ్యలో పోరాటంగా అభివర్ణించడం జరిగింది. 4 రోజుల నుంచి జరుగుతున్న విషయం ఇది. ఇక్కడ శాసన వ్యవస్థ ఖచ్చితంగా తప్పు చేసిందని భావించిన సింగిల్ జడ్జ్ స్పీకర్ నిర్ణయాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అరుణ్ గారు, ఒక విషయం చెప్పండి, స్పెసిఫిక్ గా ఈరోజు జరిగినటువంటి దాంట్లో అసలు ఇది మెయింటైనబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడికి రావాల్సింది, అపీల్కి రావాల్సింది హౌస్ రావాలి, హౌస్ యాక్షన్ తీసుకుంది. కానీ లెజిస్లేటివ్ సెక్రటరీ వచ్చారు, ఆయన ఎందుకు వచ్చారనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది అది అక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సింగిల్ జడ్జ్ ముందు అపియర్ అయిన సందర్భంలో లంచ్లో నేను ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాను, రెస్పాండెంట్ నెంబర్ 2 తరఫున అపియర్ అవుతున్నాను అన్నారు. మరి తీర్పు కాపీని ఎందుకు హానర్ చేయలేదనేది ఇక్కడ సమస్య వస్తుంది. ఆ సమస్యను తప్పించుకోవడానికి ఇక్కడ టెక్నికల్గా వ్యవహరించే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు ముందు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ తరఫున అపీల్లో రెస్పాండెంట్గా వ్యవహరిస్తున్న ఇందిరా జయసింగ్ గారు బీమర్లు వేయడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా బీమర్ అనొచ్చు. దాని నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పించుకోలేకపోయింది. ఎందుకంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అక్కడ అపియర్ అయినరు, ఇక్కడ కూడా తన వాయిస్ రైజ్ చేసే ప్రయత్నంలో ఆమె స్పష్టంగా అడగడం జరిగింది. అక్కడ మీరు రెస్పాండెంట్ నెంబర్ 2కి అపియర్ అయినరు, మరి ఇక్కడ ఏ హోదాలో మీరు కోర్టు ముందు అపియర్ అవుతున్నారు? నా అవసరానికి అనుగుణంగా మీరు చట్టాలను న్యాయ సూత్రాలను మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.